హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇన్స్టెంట్గా పెట్టుకునే చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి లేదా జీడి ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ పచ్చడి ఊరవలసిన పని లేదు, కలిపిన వెంటనే తినేయచ్చు. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మీడియం సైజులో ఉండే 2 మామిడికాయలు తీసుకోవాలి. కూరల్లో వాడే కారం కాకుండా పచ్చళ్ళకి వాడే పచ్చికారం తీసుకోండి. రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. అలాగే ఆవపిండి తీసుకోవాలి. ఆవాలను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి ఆవపిండి వస్తుంది. వీటిని వేయించే పని లేదండి, డైరెక్ట్గానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని ఆవాలు మిక్సీ జార్లో వేసి ఆవగింజ లేకుండా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అప్పుడు ఆవపిండి తయారవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా ఆవపిండిని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుని కడిగి పెట్టుకున్న మామిడికాయల్ని తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి. ఇలా మామిడికాయని శుభ్రంగా తుడిచిన తర్వాత మధ్యలోకి కట్ చేసుకుని ఇందులో ఉండే జీడి తీసేయాలి. మామిడికాయల సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇవి లేత కాయలండి, వీటికి టెంక పట్టదు. ఈ కాయల్ని జీడికాయలు అంటాము. ఈ కాయలతో పచ్చడి పెట్టుకుంటున్నాం కనుక ఈ పచ్చడిని జీడి ఆవకాయ పచ్చడి అంటాము. ఇలా లోపల ఉండే జీడి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఈ బౌల్లో వేసుకోవాలి. వీటికి కొలతేమీ ఉండదండి, నేనైతే ఉజ్జాయింపుగా పెట్టేస్తాను. మీకు తెలియడం కోసం ఇలా గరిటె మెజర్మెంట్తో చూపిస్తున్నాను. ఒక చిన్న గుంట గరిటె తీసుకుని మనం తీసుకున్న 2 మీడియం సైజ్ మామిడికాయలకి ఈ గరిటెతో 3 గరిటెల కారం వేస్తున్నాను. కారం కూరల్లో వాడే కారం కాకుండా పచ్చళ్ళకి వాడే పచ్చికారం వేసుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని 2 గరిటెలు వేసుకోవాలి. ఆవపిండి ఎక్కువ వేసుకుంటే పచ్చడి ఘాటుగా ఉంటుంది. కారం కంటే కొంచెం ఆవపిండిని తగ్గించే వేసుకోవాలి. అలాగే ఆవపిండి కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 గరిటెడు సాల్ట్ వేస్తున్నాను. పచ్చడి కలిపిన తర్వాత రుచి చూసుకుని తక్కువైతే అప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసి ఇవన్నీ కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, సంధ్య ఆవకాయ పచ్చళ్ళలో మెంతులు కంపల్సరీగా వేస్తారు కదా, మరి మీరెందుకు వేయలేదు అని. నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మెంతులు వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా పెట్టుకునే ఇలాంటి పచ్చళ్ళకి మెంతులు వేస్తే అవి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చేదుగా ఉంటాయి. అందుకోసం ఇన్స్టెంట్ పచ్చళ్ళకి మెంతులు వేయమండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేయండి. నేనైతే నువ్వుల నూనె వేశాను, అవైతేనే పచ్చడికి బాగుంటాయి. ఆయిల్కి కొలత ఏమీ ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత తక్కువైతే ఇంకాస్త వేసుకుని మళ్ళీ కలుపుకోవడమే. పచ్చళ్ళకి ఎప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పాడవకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. చూసారు కదా, ఇలా నేను మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ విధంగా మీరు కలుపుకునే పచ్చడికి తగినంత ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా తక్కువైతే వేసి మళ్ళీ కలుపుకుందాం. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైందండి, మిగిలినవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నేను తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా మీరు రుచి చూసిన తర్వాత కారం కానీ సాల్ట్ కానీ తక్కువైతే వేసి కలుపుకుని 2-3 రోజులు ఊరాల్సిన పని లేకుండా కలుపుకున్న వెంటనే తినేయచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి పెట్టే చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి లేదా జీడి ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ పచ్చడి 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరి ఎక్కువ రోజులైతే ఉండదండి, ఎందుకంటే లేత మామిడికాయలతో మనం ఈ పచ్చడి కలుపుకున్నాం కనుక ఊట ఎక్కువగా రావడం వల్ల ముక్క మెత్తబడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నిల్వ పచ్చళ్ళు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కనుక ఈ మధ్య కాలంలో అందరూ ఇన్స్టెంట్ పచ్చళ్ళనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.